హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రేపల్ల ఫ్యామిలీ లాగ్స్. నేను మీ ప్రసన్న. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మేము తిరుపతి వెళ్ళామని చెప్పాం కదండి. అక్కడ శ్రీవారి పాదాలు, జపాలి, శిలాతోరణం, ఆకాశగంగ ఇవన్నీ చూసామండి. శ్రీవారి పాదాలు అయితే మెట్లెక్కి వెళ్ళాలి. అక్కడ తులసి ఆకు ఇస్తున్నారండి శ్రీవారి పాదాలకు పెట్టడానికి. తులసాకు పెట్టి నమస్కారం అయితే చేసుకున్నాము. శ్రీవారి పాదాలు చూడంగానే చాలా ప్రశాంతంగా అనిపించిందండి మనసుకి. కానీ చాలా రష్గా ఉన్నారు. ఎక్కడ పడ్డ జనమే ఉన్నారండి. ఎక్కడికి వెళ్ళినా జనం కనపడుతూనే ఉన్నారు. అసలు ఎక్కడా ఖాళీ లేదండి, అంత రష్గా ఉన్నారు. ఇక్కడైతే మాకు చెక్క బొమ్మలు కనపడ్డాయి, అవి కూడా చాలా బాగున్నాయి. పెద్ద ఉడత కూడా కనపడిందండి. కానీ అక్కడ పెట్టడానికి ఉడతకు మాకైతే ఫుడ్ ఏమీ లేదు. తర్వాత శిలాతోరణంకి అయితే వచ్చాము. శిలాతోరణం ఇదంతా పార్క్ అండి. శిలాతోరణం ముందు ఇలా ఉంటుంది, అన్ని చెట్లు, పార్క్ వెళ్ళే ఉంటుందండి. దీనికైతే మెట్లేమీ ఎక్కవసరం లేదు. శిలాతోరణానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇది రాయి మీద రాయి పెట్టినట్లు ఉంటుందండి. ఈ రాళ్ళు చాలా వేల సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాయి. ఇక్కడైతే కొన్ని పిక్స్ కూడా దిగాము. అదిగోండి శిలాతోరణం, చిన్న రాయి సపోర్ట్తో అలా ఉందండి. తరువాత ఆకాశగంగకి అయితే వెళ్ళామండి. ఆకాశగంగ వాటర్ అయితే అలా ఫ్లో అవుతూనే ఉంటాయండి. మంచి ప్యూర్ వాటర్, చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటరు. చాలామంది స్నానాలు కూడా చేశారు. మేమైతే స్నానం చేయలేదండి, కాళ్ళు చేతులు కడుక్కున్నాము. తర్వాత ఇక్కడ ఇళ్ళ కోసం కొన్ని కోరికలు కోరుకుని ఇలా రాళ్ళు అయితే నిర్మించారు. మేము కూడా మా ఇంటి పైన చిన్న రేకుల షెడ్ అన్న వేద్దామని చిన్న రాయి అయితే పెట్టామండి. ఇక్కడ కూడా కొన్ని పిక్స్ దిగాము. చూడండి ఎంతమంది ఎన్ని రాళ్ళు పెట్టారు, చిన్న చిన్నగా రాళ్ళు పెట్టారు. ఇదంతా అలాగే ఉందండి. ఇది జపాలి వెళ్ళే మార్గం అండి. జపాలి వెళ్ళే మార్గము. జపాలి అంటే శ్రీ ఆంజనేయ స్వామి జపాలి అంటే ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశం అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి పుట్టారంట. అయితే రియల్గా పుట్టింది ఇక్కడేనండి, అందుకని దీన్ని జపాలి అంటారు. అయితే లోపల తీయడానికి అయితే ఏలో లేదండి, లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. హాతీరామ్ బావోజీ గుడికి అయితే వెళ్ళామండి. హాతీరామ్ బావోజీ అంటే బావోజీ వెంకటేశ్వర స్వామి భక్తుడండి. రోజు పాచికలాడుతుంటే ఉండేవాడు. ఆ విషయం చెప్తే ఎవరు నమ్మలేదండి. అందుకని ఆయన ఉండే చోట ఒక ఏనుగును పంపించి చెరుకు గళ్ళు అయితే వేస్తారు. ఏనుగు రూపంలో వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ చెరుకులన్నీ తినేస్తాడు. అప్పుడైతే నమ్ముతారండి. అందుకని ఆ గుడికి హాతీరామ్ బావోజీ అని పేరు వచ్చింది. తర్వాత వెంగబాంబ అన్నసత్రానికి అయితే వెళ్ళాము. అక్కడ భోజనం అయితే చేశామండి. చాలా పెద్దగా ఉంది సత్రం. చాలామంది అయితే భోజనం చేస్తున్నారు. అక్కడ గారె అయితే పెట్టారండి. ఆ భోజనంలో గారి, ఒక కర్రీ, చట్నీ, స్వీట్ పొంగలి అయితే పెట్టారు. చాలా బాగున్నాయండి అవి అయితే. గారె అయితే పచ్చెనపప్పు గారె అయితే పెడుతున్నారు. అది డైలీ పెడుతున్నారు. ఇది ట్రస్ట్ అండి, అంటే విరాళాలు ఇచ్చిన సేకరించి ఈ భోజనం అయితే పెడుతున్నారు. అయితే స్వామివారి ద్వారా పెట్టే భోజనంలో అయితేనేమో గారె అయితే వేయరండి, ఇక్కడ గారె వేస్తారు. తర్వాత మజ్జిగ, సాంబారు వేశారు, రసం కూడా వేశారు. థ్యాంక్ యూ సో మచ్.